ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. రన్ ఫర్ యూనిటీలో పోలీస్ సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, సిపి సజ్జనార్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో సర్దార్ పటేల్ది కీలక పాత్ర అని, ఆయన అందరి స్ఫూర్తి అని కొనియాడారు. Also, 150 years of birth anniversary of Sardar Vallabhbhai Patel, the Iron Man of India, ఇవాళ పూర్తవుతుంది కాబట్టి ఆయనకు గుర్తుగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మనము. ఇది సంస్మరణ కాదు, ఇది ఒక ఉత్సవం లాగా చేసుకోవాలి మనం. దీనికి ఇంత పెద్ద ఎత్తున ఇది హైదరాబాద్లో ఇక్కడే కాదు, మొత్తం 6 ప్లేస్లలో చేస్తున్నాం మనం. ఇది 7వ ప్లేస్ ఇది ఈ రన్ చేస్తున్నది. సో ఈ రన్లో ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసేందుకని వచ్చినందుకని చెప్పి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అట్లానే ఇది కేవలం ఇది ఒక రన్ మాత్రమే కాకుండా ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవాలి. దేనికోసం ఆయన నిలబడ్డాడో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశాన్ని యునైట్ చేయడానికి ఇంతకుముందు చెప్పినారు బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని. ఎట్లయితే ఆయన జర్మనీని యునైట్ చేసినాడో అట్లానే ఇక్కడ భారతదేశాన్ని 560 మొక్కలైనటువంటి భారతదేశాన్ని యునైట్ చేసినాడు, ఏకం చేసినాడు. కాబట్టి ఇది ఏకతకు, సమగ్రతకు, సమైక్యత కూడా ఒక మంచి రన్గా మనం భావించాలి, ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. 560 ప్రిన్స్లీ స్టేట్స్ని ఒక్కటిగా చేసి అండ్ ఐక్యతన ఆయన మన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈరోజు మనం అనుభవిస్తున్నాం అంటే కనుక అది ఆయన ఇచ్చినటువంటి విజన్, ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. అలాంటి మహానుభావుడికి అలా వన్నెస్, మనందరం ఒకటి, మనందరం ఐక్యంగా ఉండాలి. ఈ ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించినందుకు ఆయన సర్వదా మనందరం రుణపడి ఉండాలి. ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనకి మనం నివాళులు అర్పించడం అనేది గొప్ప ప్రయత్నం. అండ్ అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే డైవర్సిటీ ఇన్ యూనిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆయన ఇచ్చిన గొప్ప సందేశం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున మనందరం ఇలాంటి రన్లు చేయటం అనేది భావి తరాలకి, నేటి తరాల్లో ఉన్న యువతకు, ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అన్ని రాజులను ఒకటే తాటిపైన తీసుకొచ్చి ఐక్యతని చాటుకున్నారు. అనే ఒక క్రమశిక్షణ, అనే ఒక నిబద్ధతే, అనే ఒక విజన్ని మన అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయనని ఆదర్శంగా తీసుకొని మనము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసము, మంచి సమాజ నిర్మాణ కోసం అందరూ కూడా పునరంకిత కావాలని చెప్పి నేను కోరుతూ